సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. ముఖ్యంగా మీరు వర్గీకరణకి వ్యతిరేకి అని చెప్పేసి అయితే బయటికైతే న్యూస్ వస్తూ ఉంది. మరి ఎంతవరకు వాస్తవం? మీరు వర్గీకరణకి వ్యతిరేకమా లేక అనుకూలమా? 100% నేను వర్గీకరణకు అనుకూలం. ఓకే. ఏ రకంగా? ఏ రకంగా అంటే మాదిగలైన ఉపకులాలైనా, ఓకే, అనేది ఆ ఉపకులాలు కూడా అన్నాను, ఆ పదం వాడని, 57 మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలైనా మాలలైనా అందరూ అంటారండి వాళ్ళే. దాంతోపాటు ఈ దేశంలో ఉన్న 1130 కులాలు, దళిత కులాలన్నీ కూడా అంటరాని కులాలే. ఓకే. సో వాళ్ళందరూ కులాల పరంగా వేరు, కులాల పరంగా వేరు. నేను అంగీకరిస్తా. ఏ కులం అట్లంటే బ్రాహ్మణుల కులంలో కూడా 12 వర్గాలు ఉంటే వాళ్ళు వేరు, రెడ్లో కూడా వర్గాలు ఉంటే వాళ్ళు వేరు, బీసీలో ఉంటే వాళ్ళు వేరు. కులాల పరంగా ఎవరైనా వేరే, కానీ వీళ్ళకి ఎవరికి అంటరానితనం లేదు, ఒక దళితులకు మాత్రమే ఈ దేశంలో అంటారు. సో అందుకే దళితులు అనే వాళ్ళు అంటరాని వారిగా ఒక్కటే. దళితులు అంటేనే అంటరాని వారు అని చెప్పి మీరు అంటారు. 100%. రాజ్యాంగమే స్పష్టంగా అన్టచబుల్స్ అనేది డెఫినేషన్కి ఇచ్చింది. ఎందుకంటే అందుకే భారత రాజ్యాంగం ఆర్టికల్ 17లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ పెట్టింది. ఎందుకు పెట్టింది? ఒక ప్రాథమిక హక్కుల్లో భాగంగా పెట్టింది. అది ప్రాథమిక హక్కుల్లో ఎందుకు పెట్టింది అంటే 1931 సెన్సస్ ప్రకారంగా బ్రిటిష్ ఇండియాలోనే దళితులు అనేవాళ్ళు కీలకంగా ఈ బ్రాహ్మణుల నుండి, క్షత్రియుల నుండి, వైశ్యుల నుండి, శూద్రుల నుండి అంటరానితనాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సుమారు ఒక 32 రకాల అంటరానితనానికి గురవుతున్నారు. కాబట్టి వీళ్ళని ఒకటే షెడ్యూల్లో చేర్చి వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ప్రతిపాదించిన దాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకుంది. ఆ నిర్మాణ సభ కూడా అధికరణలో అంటరానితనం అనే దాన్ని ఒప్పుకుంటేనే దాన్ని నిర్మూలించాలని ఆర్టికల్ 17లో పెట్టింది. సో కాబట్టి మేము అంటరాని వాళ్ళుగా 100% ఇంకా మాకు అంటరానితనం తొలగలేదని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి, మొన్న నేను ఇల్లు కాల్ చేసినప్పుడు నాకు ఇల్లుకి అయ్యేలే ఒక ప్రొఫెసర్ని, నేను ఒక డీన్గా విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని. నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియా కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, ఇట్లా వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో నేను పరిశోధన పత్రాలు సమర్పించినోని, లెక్చర్స్ ఇచ్చినోని, ప్రపంచ దేశాలు తిరిగినోని, అంతర్జాతీయ సదస్సులలో ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిఫైడ్, చిన్న వయసులో డీన్ అయినోని మా డిపార్ట్మెంట్లో. మరి అట్లాంటి నాకే ఇవ్వకపోతే కామన్ మ్యాన్ కూడా ఆయన ఊర్లో ఉన్న మాలమాదిగలకి. అంటే ఈ జనరేషన్లో కూడా అంటరానితనం ఉందని అంటున్నారు. 200% ఉంది. మా డిపార్ట్మెంట్లో కూడా ఉంది. నేను అదే చెప్తున్నాను. మా డిపార్ట్మెంట్లో ఒక జీబీ రెడ్డి అంటే ఆయన 4 సార్లు ఆయన లా సెట్ కన్వీనర్ అయ్యిండు. నేను డీన్గా అయిన తర్వాత కూడా ఆయనే లా సెట్ కన్వీనర్ అయ్యిండు. అంతకంటే నాకంటే ముందు ఒక డీను, ఒక షెడ్యూల్ ట్రైబ్ అతను, లంబాడి అతను, ప్రొఫెసర్ పంతనాయక్ ఆయన అయ్యిండు. ఆయన కూడా ఆయన లా సెట్ కన్వీనర్ కానియలే, నన్ను కూడా కానియలేదు. ఆయన 2 ఇయర్సే ఉండాలి, కానీ 4 ఏళ్ళు ఉన్నాడు. సో దాన్ని నేను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు పోయాను. దాన్ని నేను వ్యతిరేకిస్తూ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు కంప్లైంట్ ఇచ్చిన. కానీ ఆ జీబీ రెడ్డిని ఏమీ చేయలేకపోయినరు. దానికి మా మందకృష్ణ కూడా సపోర్ట్ చేయలేదు. మా మందకృష్ణ ఎవరు చేయాలి? నేను గల్లీ నుండి ఢిల్లీ దాకా మాదిగ ఉద్యమంలో 30 ఏళ్ళు ఉన్నవన్నీ, నాకే అన్యాయం జరుగుతూ కూడా మాట్లాడని మా కృష్ణన్న ఇవాళ నన్నేదో మాదిగల వ్యతిరేకాన్ని మాట్లాడడం అది శుద్ధ అబద్ధం. నేను మాదిగలకు వ్యతిరేకం కాదు, మాదిగలకు 200% అనుకూలం. నా 20 ఏళ్ళ ఉస్మానియా చరిత్రలో నేను మాదిగలకు చేసిన సేవ ఏంటిదో ఛాలెంజ్ చేస్తున్నా. నేను మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఏం చేశారు సార్? నేను ఉద్యోగాలు ఇచ్చాను. నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేను పిహెచ్డి సీటు, ఫస్ట్ సీటు నేను ఇచ్చి, నా స్టూడెంట్ నా గైడ్షిప్ రాగానే నాకు మాదిగ విద్యార్థి ఎర్రం రవి అనే అబ్బాయి ఇలా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా స్టూడెంట్. ఆయన ఫస్ట్ సీట్ ఇచ్చాను నేను. ఫస్ట్ అంటే నేను నా కమ్యూనిటీ కాబట్టి. అట్లానే నేను ఒక 1000 మంది మాదిగ అడ్వకేట్లను తయారు చేసిన. 1000 మంది, తక్కువ 1000 మంది ఆ మాదిగ అడ్వకేట్లను తయారు చేసిన 20 ఏళ్ళల్లో. అంటే ఒక విద్యా సంస్థలో మీరు మీ కమ్యూనిటీ కాబట్టి రాజకీయాలు చేస్తారా సార్? మా కమ్యూనిటీ మీ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, వాళ్ళని చేర్చుకోవడం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. వాళ్ళకే కాదు, మిగతా వాళ్ళు అందరికి ఇచ్చిన, అందరితో పాటు మా వాళ్ళకి ఇచ్చిన అంటున్నా. ఓకే. ఇప్పుడు 10,000 మంది విద్యార్థులు నేను తయారు చేస్తే అందులో 1000 మంది మా వాళ్ళే ఉన్నారంటున్నా. అంటే 9,000 మంది మిగతా కులాలు ఉన్నాయి కదా. అవును. ఒక 1000 మంది మా వాళ్ళు ఉన్నారు. తప్పేముంది? ఇప్పుడు మా వాళ్ళు వెనకబడ్డారు, మా జాతి వెనకబడ్డదని చెప్పేసి మా అన్న కూడా అంటుండగా 30 ఏళ్ళ నుంచి. మరి అటువంటిప్పుడు మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. నాకు అవకాశం వచ్చినప్పుడు మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా. 100% ఇచ్చిన అంటున్నా. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏదైతే ఇవాళ ఏ మీటింగ్ జరిగినా, ఎంఎస్ఎఫ్ మీటింగ్ జరిగినా, ఎంఆర్పిఎస్ మీటింగ్ జరిగినా నా పాత్ర లేకుండా, నా సహకారం లేకుండా, నా ఆర్థిక సహకారం లేకుండా ఒక్క మీటింగ్ జరిగిన చరిత్ర లేదు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే రద్దు అయినప్పుడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో
3,50,000 రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ కార్యాచరణ చేసిన కృష్ణమాది గారి ఆదేశాల మేరకు చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలిచినా నేను జస్టిస్ మా మొట్టమొదటి దళితుడు ఆయన జస్టిస్ కేజీ బాలకృష్ణను నేను పిలిచిన నా సొంత ఖర్చులతో పిలిపించిన నేను. అట్లాగే మన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ని పిలిపించిన నేను. సో ఇవాళ గల్లీ నుండి ఢిల్లీ దాకా 94 నుండి 2024 వరకు మాదిగ దండోరా ఉద్యమాన్ని బలపరిచాను. నేను బీఎస్పీలో ఉండి కూడా బహుజన్ సమాజ్ పార్టీలో ఉండి కూడా వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశాను. మాయావతి వ్యతిరేకం, బట్ నేను సపోర్ట్ చేశాను. ఎందుకు? సామాజిక న్యాయ ఎజెండాలో భాగంగా ముఖ్యంగా మాదిగలు వెనుకబడ్డారు. తర్వాత అంతకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు 57 కులాలు వెనుకబడ్డాయి. వాళ్ళకు న్యాయం జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి, మాలలకు న్యాయం జరగాలి. అన్ని కులాలకు శాస్త్రీయబద్ధంగా న్యాయం జరిగి సుప్రీంకోర్టు కొట్టి వేయని విధంగా సుప్రీంకోర్టు 2004లో ఏ కారణం చేత కొట్టేసింది? 2 కారణాలు మేజర్గా. ఒకటి కారణం ఏంటి? ఇది 341 అనే ఏదైతే అధికరణ ఉందో రాజ్యాంగంలో, ఆ అధికరణ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ అధికరణ కేవలము పార్లమెంటుకు మాత్రమే ఇచ్చింది అధికారం. రాష్ట్రాలకు అధికారం ఇయ్యలే. ఏబిసిడి చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఎట్లా ఉంది అంటే 338 అనే ఆర్టికల్ ఒకటి రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఏదైనా పాలసీ మ్యాటర్ను మార్చాలంటే 15% ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్లను వర్గీకరించాలంటే ఏబిసిడిగా డివైడ్ చేయాలంటే అదొక పాలసీ మ్యాటర్. ఆ పాలసీ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. నేను చెప్పట్లేదు అది. అట్లాగే 341 సవరించాలంటే 2/3 మెజార్టీ రాజ్యసభలో 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి. ఈ 2 చట్టసభల తీర్మానాన్ని 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేయాలి. అంటే more than 50%. అంటే దాన్నే స్పెషల్ మెజార్టీ అంటారు. అట్లయితేనే ఏబిసిడి వర్గీకరణ సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా, చట్టం చేస్తానని చెప్పేసి 11 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఎందుకు ఈ చట్టం చేయలేకపోయింది? 370ను రద్దు చేసిన బీజేపీ, అట్లాగే అయోధ్య సమస్యను పరిష్కరించిన బీజేపీ మా దళితుల సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? మేమేం కొట్టుకొని చావాలంటనే. అంటే వర్గీకరణ పోరాటం అయితే ఈ పార్టికల్ అయిపోయింది, కాకపోతే ఇప్పుడు వర్గాల మధ్య పోరాటం జరుగుతున్నట్లు కూడా బయటకు వస్తూ ఉంది. దానికి ఏం చెప్తారు సార్? వర్గాల మధ్య పోరాటం అది అగ్రకులాలు క్రియేట్ చేసిందే. నేనేమంటున్నానంటే దమ్ము ఉంటే నరేంద్ర మోడీకి ఛాలెంజ్ విసురుతున్నా నేను ఐఎమ్ ఛాలెంజింగ్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నీకు దమ్ము ఉంటే, నీకు అంత పెద్ద శక్తివంతుడు కదా ఈ దేశంలో, నువ్వు ఎన్ని సమస్యలు పరిష్కరించినావు కదా, మా సమస్యను పార్లమెంట్లో చట్టం తెచ్చి ఎందుకు పరిష్కరించలేదు అంటున్నా. ఇవాళ రాష్ట్రాల మీద ఎందుకు రుద్దేస్తున్నావు అంటున్నా. సుప్రీంకోర్టు రాష్ట్రాలకి మాత్రమే ఇచ్చిందా? నేను స్పష్టంగా చెప్పాల్సుకునే సందర్భంగా, నేను స్పష్టంగా వివరంగా మీకు వివరించాల్సుకునే సందర్భంగా నేను అన్ని పేజీలు అయితే చదివినా కానీ లాస్ట్ పేజ్ మాత్రమే మీకు వివరిస్తాను. అంతకంటే ఎక్కువ మొత్తం కూడా ఉంటుంది. అందుకంటే మొత్తం సారాంశం చెప్తాను. ఇక్కడ ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ రీడింగ్ ఆఫ్ ది లూసిడ్ అండ్ డీటెయిల్ ఒపీనియన్స్. అందరి ఒపీనియన్స్ నేను చదివాను, ఇంక్లూడింగ్ హానరబుల్ జస్టిస్ చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ జస్టిస్ బిఆర్ గవాయ్. చెప్తున్నారు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ఈయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్ విత్ ద బోత్ ఒపీనియన్స్ దట్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది వ్యాలిడిటీ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ షెడ్యూల్ కాస్ట్స్ హెల్డ్ కాన్స్టిట్యూషనల్లీ పర్మిసబుల్ అంటాడు. 100% సబ్ క్లాసిఫికేషన్ అన్నాడు, కేటగరైజేషన్ అనలే. ఈ మొత్తం 566 పేజీలలో ఎక్కడ కూడా కేటగరైజేషన్ అనే పదం వాడలే, ఏబిసిడి అనే పదం వాడలే. ఓకే. ఏ జడ్జి కూడా. అర్థమైందా? 7 జడ్జీలు ఇచ్చారు దాంట్లో 6 జడ్జీలు ప్రధానంగా అనుకూలంగా ఇచ్చిన దాంట్లో ఏబిసిడి కానీ మాలమాదిగ పదం కానీ కేటగరైజేషన్ పదం కానీ వాడకుండా ఏమన్నారు? సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడారు. అది కాన్స్టిట్యూషనల్ పర్మిసబుల్ అని వాడారు. అంటే రాజ్యాంగబద్ధమే. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? 100% సమర్థిస్తా. కాకపోతే దీంట్లో క్రిమిలేయర్ అనే దాన్ని మాత్రమే వ్యతిరేకిస్తా. ఎందుకంటే అంటరానితన ఉన్నత కాలం ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. అది నేను చెప్పిన మాట కాదు. 9 మంది జడ్జీలు 1992లో దండోరా ఉద్యమం స్టార్ట్ కాకముందు, 94లో దండోరా ఉద్యమం స్టార్ట్ అయింది. 92లో 9 మంది జడ్జిలు ఇంద్రశాని కేసు, రిజర్వేషన్లో ప్రముఖమైన కేసు అది. దాంట్లో ఏం చెప్పారంటే ఏబిసిడి బీసీలను మాత్రమే చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది, ఎస్సీ ఎస్టీలను చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, కేంద్రానికి మాత్రమే ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన జడ్జిమెంట్లో. గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అప్పుడు కూడా కొట్టుడు పోయింది కదా, దీని గురించేనా? ఎస్, నేను ఏమంటున్నానంటే క్రిమిలేయర్ గురించి కాదు కొట్టుడు పోయింది. చంద్రబాబు నాయుడు క్రిమిలేయర్ అనే అంశం చేర్చలే అక్కడ. చంద్రబాబు నాయుడు 341
అనేది ఏదైతే రాజ్యాంగ నిబంధన ఉందో పార్లమెంట్ చేయాల్సిన పని ఆయన చేసిండు ఏబిసిడిని. అట్లాగే ఆయన 338 ప్రకారంగా ఆయన ఎస్సీ నేషనల్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోలే. ఓకే. ఒక పాలసీ మ్యాటర్ మార్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ కమిషన్ అనుమతి తీసుకోవాలని రాజ్యాంగం చెప్తుంది. దాన్ని తీసుకోకపోవడంలో ఈ 2 కారణాల చేత కొట్టేసింది. క్రిమిలేయర్ అనే అంశం అసలు రాలే చంద్రబాబు హయాంలో. ఓకే. సో కొట్టేసిన తర్వాత ఏం చేయాలి? 2004లో కొట్టేస్తే ఇప్పటి వరకు కూడా ఆ కేసు మీద రివ్యూ చేయమని చెప్పి మా కృష్ణన్న రివ్యూ పిటిషన్ వేయలే. ఎందుకు వేయలేదు? ఒకటి. రెండవది, ఈ కేసు అది ఏపీ చెన్నై కేసు కాదు, ఇది దేవేందర్ సింగ్ కేసు. అంటే ఇది పంజాబ్ కేసు. ఓకే. దానికి మా ఏపీకి ముడిపెట్టారు. యాక్చువల్గా ముడిపెట్టద్దు, కానీ ముడిపెట్టింది సార్. ఈ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడు? ఇది 2010లో కేసు వేస్తే పంజాబ్ వాళ్ళు 2022లో మా కృష్ణన్న ఇంప్లీడ్ అయ్యాడు. సో కృష్ణన్న 12 ఏళ్ల తర్వాత ఇంప్లీడ్ అయ్యాడు. సో ఈ కేసులో 12 ఏళ్ల తర్వాత ఇంప్లీడ్ అయిన తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, మరి ప్రాపర్ జడ్జిమెంట్ రావాలి కదా. ఇప్పుడు 9 మంది జడ్జీలు క్రిమిలేయర్ వర్తించేది బీసీలకే అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు? 1992లో 9 మంది. ఇది కేవలం 6 కదా అనుకూలంగా ఇచ్చింది. దీంట్లో క్రిమిలేయర్ వర్తిస్తుందని చెప్పారు. దాంట్లో క్రిమిలేయర్ వర్తించేది బీసీలకు అని చెప్పింది, ప్లస్ ఎస్సీ ఎస్టీలకు అసలే వర్తించని చెప్పారు. మరి ఎస్సీ ఎస్టీలకు వర్తించని 9 అని చెప్పింది అది లా అవుతుందా? 6 చెప్పింది లా అవుతుందా? క్రిమిలేయర్ వర్తించదని చెప్పి మీరేమనుకుంటున్నారు? నేను అంటున్నాను 9 మందే అవుతుంది. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అంబేద్కర్ ఒప్పుకోలేదు, నిర్మాత ఒప్పుకోలేదు. ఎందుకంటే అంటరానితనం ఉన్నంత కాలము ఖచ్చితంగా ఇది క్రిమిలేయర్ చెల్లదు. ఆయన కోటీశ్వరుడైనా కానీ కావచ్చు కాక, మా వివేక్ 1000 కోట్లు ఉండొచ్చు కాక, మా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయి ఉండొచ్చు కాక, వినోద్ కుమార్ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు కాక, కానీ ఈ ఆడ అంటరాని వాడే. ఎవరైనా అంటరాని వాళ్ళే. సో కాబట్టి అంటరాని వాడికి అంటరానితనం ఉన్నంత కాలము ఈ క్రిమిలేయర్ సూత్రం వర్తించదు. అంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఒక కలెక్టర్ అయినా కానీ ఆయన అంటరాని వాడు, ఏ పొజిషన్లో ఉన్నా కానీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాక ఇంకా ప్రథమ పౌరుడు అనక వీలేదమ్మా. మీరు చెప్పే ముఖ్యమంత్రి ఏంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ జనరేషన్లో కూడా. ఇప్పుడు నేను మొన్ననే ఇంట్లో ఇలికిరాయ్ గురించి చెప్తున్నాను కదా, నేను మారింది అంటే మీకు జరిగిందని అందరూ కాదు. నా దగ్గర నేను ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక 650 కేసులు ఇట్లాంటివి వచ్చినాయి. 650 కేసులు. ఓకే. అంటే అర్థమైంది అంతటి జరుగుతున్నట్టే కదా. ఉస్మానియా పరిధిలో అన్ని కాలేజీలలో జరుగుతున్నట్టే కదా, అవునా కదా? అంటే ఇది పోలేదు, ఇది జరుగుతున్నది. అక్కడ దాకా ఎందుకు? ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు నడుస్తున్న చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన అడగండి పిలిచి మీ సిగ్నేచర్ స్టూడియోకు ఎన్ని అట్రాసిటీ కేసులు జరుగుతున్నాయి చెప్తాడు. కమిషన్, తెలంగాణ స్టేట్ కమిషన్కి ఒక చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన పిలిపించి మీరు మాట్లాడండి ఎంతమంది అయిందో. నాకు స్వయంగా అనేక కేసులు నా దృష్టికి వస్తే ఆయన దృష్టికి నేను తీసుకుపోయినా. మీ దళితుల్లోనే చాలా మంది అసలు మాకు వర్గీకరణ అవసరమే లేదు, మేము దేంట్లో కూడా వెనకబడలేదు, ప్రతి దాంట్లో రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్నింటిలో మేము ముందే ఉన్నాం, అసలు మాకు అవసరమే లేదని మాట్లాడుతున్నారు. మీ పోరాటం దేని గురించి? 100కు 200% వర్గీకరణ జరగాల్సిందే. ఎందుకు అంటున్నారంటే భారత రాజ్యాంగము ప్రియాంబుల్లోనే చెప్పింది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. ఓకే. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సాధించడమే రాజ్యాంగ నిర్మాతల యొక్క లక్ష్యం. అందుకు పాలక సమాజం కృషి చేయాలి. మరి వాళ్ళు అడుగుతున్నది సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం. ఉద్యోగం అంటే ఆర్థిక న్యాయమే కదా. సో సామాజిక ఆర్థిక న్యాయాన్ని ఈవెన్ రాజకీయ న్యాయం కూడా అడుగుతున్నాం. ఎట్లా అంటే అక్కడ కూడా సంపన్నులు ఎవరైతే బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారో ఓపెన్లో పోటీ చేయమంటున్నాం. అట్లనే నేను కూడా నా అభిప్రాయం ఏంటంటే సంపన్నులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా. ఇప్పుడు నేను ఉద్యోగం వదులుకున్నా స్వచ్ఛందంగా, సామాజిక తెలంగాణ కోసం, బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన నేను. ఓకే. అవునా? నాకు దగ్గర 3 లక్షల ఉద్యోగం, 7 ఏళ్ల సర్వీసు. ఆయన వదులుకున్న నా పిల్లలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చదువుకున్నారు, ఫారెన్లో చదువుకున్నారు. నేను ప్రొఫెసర్ని కాబట్టి నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే, స్వచ్ఛందంగా వదులుకున్నా. ఇప్పుడు నేను ఎట్లాగో వచ్చినా కాబట్టి ఉద్యోగం పొందినా కాబట్టి నా పిల్లలకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే నేను. అవునా? ఇప్పుడు అటువంటిప్పుడు ఒక ఇంట్లో 7-10 మంది ఐఏఎస్లు అయిన కుటుంబాలు ఉన్నాయి, అవును, ఐపీఎస్ అయిన కుటుంబాలు ఉన్నాయి. ఒక్క ఇంట్లోనే తాత మంత్రి అయితే మనవాడు ఎంపీ, 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అవుతారు వివేక్ కుటుంబంలో. మరి అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఎట్లా? నేనేమంటానంటే వీళ్ళందరూ స్వచ్ఛందంగా వదులుకోవాలంటున్నా. వదులుకోవాలి. ఎందుకు వదులుకోవాలి? ఇంకోటికి అవకాశం వస్తుంది, పేదోనికి అవకాశం వస్తుంది. కాబట్టి
ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా ఉండాలి తప్ప నువ్వు ఒక్కనివే నీ కుటుంబం అవకాశాలు వస్తాయి. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళకి మాత్రం రావంటారా? 100% వాళ్ళకే వస్తాయి. రిజర్వేషన్ ఫార్ములానే అది. టాలెంట్ లేనివాడికి ఇయ్యనండి. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఒక ఓసీ కేటగిరీలో ఉన్నవాడు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి చదువుకుంటాడు. ఇప్పుడు అతనికి రిజర్వేషన్ లేదు. మరి అది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళ కోసమే పెట్టినండి. మరి ఈడబ్ల్యూఎస్ మంచి గురి చేశారు. వాళ్ళు నైట్ తెచ్చుకున్నారు. మీరు 30 ఏళ్ళ నుంచి కనీసం ఈ వర్గీకరణ అసలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? నేనేమంటానంటే ఇది పాలకుడికి ఇష్టం లేదు, నాయకుడికి ఇష్టం. పాలకుడికి ఇష్టం లేదు, నాయకులకు ఇష్టం లేదు. అది మా నాయకుల, మాదిగ నాయకుల, అది ఉపకులాల నాయకుల. ఓకే, వాళ్ళకి ఇష్టం లేదు, నా పాలకుడికి ఇష్టం లేదు. మరి ఎట్లయితుందండి? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు అడిగినరా? ఏమన్నా అగ్రకులాలు అడిగినరా? ఉద్యమం చేసిండా? పాలకుడికి ఇష్టమైంది చేసిండు. నరేంద్ర మోడీ, నేను అందుకే ఛాలెంజ్ చేసిన నరేంద్ర మోడీని, నేను చేస్తున్నా కదా. అరే నీవు దళితుల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు చేయలేదంటున్నా? నీకు మెజార్టీ ఉంది కదా, నీకు రాజ్యసభలో మెజార్టీ ఉంది, లోకసభలో మెజార్టీ ఉంది, నీకు 19 రాష్ట్రాల్లో నీకు అధికారం ఉంది. నువ్వెందుకు చేయలేదంటున్నా? 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం చేయాల్సింది. నువ్వెందుకు చేస్తలేవంటే నీకు చిత్తశుద్ధి లేదు దళితుల పట్ల. నీ ఆర్ఎస్ఎస్కు విభజించు పాలించి మేము కొట్లాడుకోవాలని, కానీ మేము ఇది పరిష్కారం చేసేసి మేము అధికారం వైపు పోవాలని చిత్తశుద్ధి నీ ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి లేదు. ఉంటే నువ్వెందుకు చేయవు? 500 సంవత్సరాల అయోధ్య సమస్యను పరిష్కరించినోడివి. ఆఫ్టర్ ఆల్ 30 ఏళ్ళ మా దళిత సమస్యను పరిష్కరించవా? ఎందుకు పరిష్కరించమంటున్నా? మా హక్కు కాదా అంటున్నా? మేము ఓట్లు వేయలేదా ఈ దేశానికి? మేము ఓట్లు వేయలేదా ఈ రాష్ట్రాలకి? మేము దళితుల మనుషులం కాదా? ఇప్పుడు దళిత క్రైస్తవులుగా ఇవాళ దళితులు క్రైస్తవులు అయితే మాత్రం నువ్వు రిజర్వేషన్లు అంటావు, దళిత ముస్లింలకు రిజర్వేషన్లు అంటావు. అదే ఒక ఓసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తావు, ఒక బీసీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తావు, ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే రిజర్వేషన్ ఇస్తావు. ఈ దళితులు మనుషులు కాదా? ఈ దేశ పౌరులు కాదా అంటున్నాను నేను. నువ్వెందుకు వ్యతిరేకిస్తావు అంటున్నావు? ఈ దేశ ప్రధానమంత్రిగా వీళ్ళ మనుషులు మీ ఓట్లతో నువ్వు రాలేదు అధికారం. దళితుల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు సార్? 80% ఉన్నారు. 80% ఉన్నారు. 45 కోట్ల జనాభాలో 40 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మరి 40 కోట్ల మంది ఓట్లు వేస్తలేదా ఈయనకు? బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, అండ్ ఓసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎవరు? బీసీలు ఓసీలు కలిపితే మిగతా 100 కోట్లు అనుకుంటే మేము 45 కోట్ల మంది ఉన్నాం. 145 కోట్లలో మేము 45 కోట్లు ఉన్నాం. క్రైస్తవులు ఎంత పర్సెంట్? 40 కోట్లు ఉన్నారు అంటున్నా. దగ్గర 40 కోట్ల మంది జనాభా క్రైస్తవులే. దాంట్లో ఉన్నది హిందువులు, దళిత హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు. 5 కోట్లు కూడా ఉండరు ఈ దేశంలో. అట్లాంటిది ఇవాళ వీళ్ళకి ఈ 40 కోట్ల మందికి వాళ్ళకి మత స్వేచ్ఛ ఎందుకు రాకుండా చేసినావు నువ్వు? వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ లేకుండా పోయినావు? వాళ్ళకి కులం మారుతుందా? మతం మారితే వాళ్ళకి మారతలేదు కదా. కులం మారినప్పుడు నువ్వు కులం బేస్ మీద రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు నీకు మతానికి సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఆ కులం మారినప్పుడు వాడికి ఎందుకు రిజర్వేషన్ రద్దు చేసినావు? నువ్వు ఈయనని ఎందుకు నువ్వు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినావు? నువ్వు ప్రధానమంత్రివి, అన్ని మతాలను సమానంగా చూస్తావా? అన్ని వర్గాలను సమానంగా చూడాలి కదా. నువ్వు ఒక దళితులను మాత్రమే ఎందుకు అవకాశాలు లేకుండా చేస్తున్నావు? ఆ క్రైస్తవ మతాన్ని, ఇస్లాం మతాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఒకవేళ చేస్తే అగ్రకులాల క్రైస్తవులకు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? బీసీ క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎస్టీ క్రైస్తవులు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? మీరు న్యాయస్థానాన్ని గౌరవిస్తారా? 100% గౌరవిస్తా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా మీకు అది అనుకూలంగా లేదని చెప్తా ఉన్నారు. అనుకూలంగా లేదంటే సుప్రీంకోర్టు కూడా ఇట్లా కుల వివాదాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి అయితే మీకు తీర్పు రాలేదంటారా? 100% క్రిమిలేయర్ విషయంలో రాజ్యాంగానికి లోబడి రాలేదు. రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకోలేదు. నిర్మాణ సభే ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండ్రు మేము క్రిమిలేయర్కి వ్యతిరేకం అన్నాడు. ఓకే, స్వయంగా ఎవరన్నారు? ప్రధానమంత్రి అన్నాడు ఈ మాట. నేను అలాగదే అంటే అర్థమైంది. ప్రధానమంత్రి కూడా వ్యతిరేకం దానికి. ఎందుకు వ్యతిరేకం అంటే ఆయన అన్నాడు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే వాస్తవం కాబట్టి మేము కూడా ఒప్పుకోమన్నాడు ఆయన. అంబేద్కర్ ఒప్పుకోలేదు, మేము కూడా ఒప్పుకోమన్నాడు. మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు ఎవరండి? నాకు అర్థం పార్లమెంట్ సుప్రీమా లేకపోతే సుప్రీంకోర్టు సుప్రీమా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అక్కడ సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర కూర్చొని మీరు ఇలా ఇవ్వండి స్టేట్మెంట్ అన్ని చెప్పినట్లు మీరు చెప్తా ఉన్నారు. నేను అనలే ఆ మాట. మందకృష్ణ అన్నాడు మాకు ప్రధానమంత్రి గారే జడ్జిమెంట్ ఇప్పించిన అన్నాడు. నేను ఆ మాట అనలేదు. నేను ఆ మాట అనట్లేదు. ఆయన అంటున్నాడు. ఆయన మాటల ప్రకారంగా చెప్తున్నాను నేను. కృష్ణ ఏమన్నాడు? మాకు ప్రధానమంత్రి గారే జడ్జిమెంట్ ఇప్పించిన అన్నాడు. ఇక్కడ సేమ్ ప్రెమిసెస్ ఆఫ్ పార్లమెంట్ సుప్రీంకోర్టులో అని అడిగమాట. ఈ మీడియా ముంగట అని అడిగమాట. వచ్చిన తర్వాత హైదరాబాద్లో అన్నాడు. మీట్ ది ప్రెస్లో అని అడిగమాట. అర్థమైంది? నేను అన్నమాట కాదు. మరి ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్తున్నాడు బీజేపీ వల్లనే వచ్చింది, బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ వాటిల్లో ఓటేయమని కూడా చెప్పిండు. అంటే అర్థమైంది ఇది బీజేపీ ఇప్పించినట్టే కదా.
ఆయన అన్న నేను అంటున్న మాట కాదు కదా ఇది, అన్న మందకృష్ణ అంటున్న మాట కదా. నేనేమంటానంటే ఎవరైనా ఇప్పియని కాక నేనేమంటానంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ అబోవ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఏ విధంగా రావాలంటున్నారు మీరు? ఒక లా ఒకటే ఇది ఒకటే నేను అబ్జెక్షన్ చెప్తుంది ఇది ఒకటే, ఏది క్రిమి లేయరు అనేది ఇది వర్తించదు మాకు. కాబట్టి దాన్ని చట్టంలో చేయాల్సిన అవసరం లేదు, అది కేంద్రమైన రాష్ట్రమైన చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కది తప్ప మిగతా అంతా బాగానే ఉన్నది. ఇంకా మిగతా చెప్తున్నా పట్టండి మీకు. నేనేమంటున్నానంటే తర్వాత ఏమంటున్నాడు, ఐ మోర్ ఎవర్ ఐఎమ్ ఫుల్లీ అగ్రిమెంట్ విత్ ది ఒపీనియన్స్ ద ఎక్స్టెంట్ దట్ ఇన్ ఎక్సైజ్ ఇన్వాల్వింగ్ సబ్ క్లాసిఫికేషన్ బై ది స్టేట్. స్టేట్ అంటే ఏంటంటే అర్థం ఆర్టికల్ 12. రాష్ట్రం కానీ స్టేట్ అంటే రాష్ట్రానికి అండ్ సెంట్రల్ కూడా వర్తిస్తుంది అది 100%. మరి అటువంటిప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు చేయాలి కదా. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చేయాల్సింది ఎవరు? ఫస్ట్ కేంద్రం చేయాలి. నువ్వెందుకు చేస్తలేవు? కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలని ఎందుకు అడుగుతలేరండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్టేట్ అనేది కానీ స్టేట్స్ అనలే, అవునా? సో స్టేట్స్ అంటే రాష్ట్రాలకే వర్తిస్తుంది, ఇది కేంద్రానికి కూడా వర్తిస్తుంది. అవును, కేంద్రానికి కూడా వర్తిస్తుంది. అవును. మరి అటువంటిప్పుడు బీజేపీ ఇమీడియట్లీ పార్లమెంట్లో చట్టం చేయాలి. అవును. సో అది చేస్తే దేశమంతా చేసినట్టే, మొత్తం ఏ రాష్ట్రంతో పని లేదుగా. ఒకసారి కేంద్రం సుప్రీం రాజ్యాంగ ప్రకారంగా, మరి దాని మీద ఎందుకు అడగట్లేదు మన వాళ్ళు? పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి మన నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడగట్లేదు? ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మీరు చేయండి. ఇప్పుడు రాష్ట్రం చేస్తుంది, చేస్తే ఓన్లీ రాష్ట్ర ఉద్యోగాలకే పరిమితం, ఏబిసిడి. ఓకే, లేకపోతే అర్థమైందా? కేంద్రం చేస్తే దేశమంతా, అంటే కేంద్ర ఉద్యోగులు ప్లస్ రాష్ట్ర ఉద్యోగాలు. ఓకే, మరి అది చాలా బెనిఫిట్ కదా మరి మాకు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. కమిషన్ ఇచ్చాడండి, జరుగుతుంది అంటే అప్పుడు ఆయన ఆర్డినెన్స్ చేస్తా అన్నాడు, తేలేదు. ఉద్యోగాలు ఆల్రెడీ అయిపోయినాయి, గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నీ అయిపోయినాయి, దాంట్లో మాకు నష్టం జరిగింది. ఇప్పటికైనా కూడా ఒక సమగ్రమైన చట్టం, ఒక సమగ్రమైన చట్టం వస్తే ఖచ్చితంగా రేపు దానివల్ల మాకు న్యాయం జరుగుతుంది. 57 కులాలకి ఇంకొకటి చెప్తున్నా, ఇందులోనే జడ్జిమెంట్లోనే ఇచ్చారు చూడండి, అండర్స్కోర్ మోర్ ఓవర్ డిసడ్వాంటేజ్డ్ స్టేటస్ ఆఫ్ సబ్ గ్రూప్ అన్నాడు. అంటే మా ఎస్సీలో సబ్ గ్రూప్ ఎవరు? 57 ఉపకులాలు, అవునా? విచ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఏమన్నాడు. తర్వాత ఏమంటుండు, ఇస్ సాట్ టు బి ప్రొవైడెడ్ విజా విర్సా కాన్స్టిట్యూషనల్ క్లాస్ యాజ్ ఏ హోల్ అన్నాడు. జనాభా దామాష పద్ధతులు అనలే, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నాడు. అవును, ఎవరైతే వెనకబడ్డ కులాలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం జరగటమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఫైనల్గా. అంటే అర్థమైంది, 57 ఉపకులాలు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, వాళ్ళు వెనకబడ్డారు. తర్వాత మాదిగలు వెనకబడ్డారు, వాళ్ళకు ఇవ్వాలి. తర్వాత మాలలు ఎవరైతే ఇంతవరకు పొందలేదో వాళ్ళు కూడా, ఇంతవరకు ఎవరైతే పొందలేదో రిజర్వేషన్లు పొందని వాళ్ళకు ముందు ప్రియారిటీ అన్నాడు. మరి ఇది ఇప్పుడు మాలా మాదిగల పంచాయత, మాలా మాదిగలతో పాటు 57 ఉపకులాలు కలుపుకొని 59 కులాల పంచాయత? ఇది 59 కులాల పంచాయతీ, ఓన్లీ మాలా మాదిగ పంచాయతీ కాదు ఇది. ఓకే, అందరికీ అన్ని కులాలకు వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పంచాలి, అంతేగాని ఓన్లీ మాలా మాదిగలే పంచుకొని తినద్దు. ఇప్పటికే తినరు 75 ఏళ్ళుగా. ఓకే, వాళ్ళకి దక్కలే. ఇప్పుడు మాదిగలు ఏమంటారు, మాలలో దొబ్బి తినారని మాదిగలు అంటున్నారు. డక్కలో ఏమంటున్నారు, మాదిగలు మాది దొబ్బి తిన్నారని డక్కలో అంటున్నారు. అంటే మాదిగ అనుబంధ కులాలు 18 ఉంటాయి, వాళ్ళు మాదిగలు దొబ్బి తిన్నారని వీళ్ళు అంటున్నారు. మాల అనుబంధ కులాలు ఒక 12 ఏమో ఉంటాయి, వాళ్ళు మాది దొబ్బి తిన్నారని మాలలు అంటున్నారు. అంటే ఒక రకంగా ఇది ఎవరు దొబ్బి తినలేదు నా దృష్టిలో. ఇప్పుడు మాలలు ఒకవేళ దొబ్బి తిని మీరు అన్నట్లు కనుక, ఇది డైరెక్ట్ మాట్లాడుతున్నా, మీరు అన్నట్లు కనుక మాలలు దొబ్బి తిన్నారు అన్నట్లు కనుక నిరూపిస్తే 30 లక్షల రివార్డ్ ఇస్తాను కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అవును, మరి దానికి ఏం చెప్తారు? దొబ్బి తిన్నట్లయితే మరి నిరూపిస్తారుగా. నేనేమంటానంటే ఎవరు దొబ్బి తినలేదు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక మాదిగా ఎట్లా అంటే ఒకవేళ తింటే ఆంధ్ర మాలలు తిన్నారు, ఆంధ్ర మాదిగలు తిన్నారు, మాయి తెలంగాణ మాదిగలది, తెలంగాణ మాలలది, తెలంగాణ మాల ఉపకులాలు. ఆంధ్ర మాలలో ఆంధ్ర మాదిగలు ఏం దొబ్బి తిన్నారు? అదే చెప్తాను మీకు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్టు మీరు ఒకసారి చదవండి. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దాంట్లో మాదిగలకు 7%, మాలలకు 6% ఇచ్చారు. ఇక్కడ జనాభా ఎంత తెలంగాణలో మాదిగలది? 12%. అయితే 7% ఇస్తే నష్టం ఎంత జరిగింది? 5%. అట్లాగే అక్కడ 12% మాలలు ఉన్నారు ఆంధ్రాలో, వాళ్ళకి ఎంత ఇచ్చారు? 6% ఇచ్చారు. నష్టం ఎంత జరిగింది అక్కడ? 6%. అంటే నష్టపోయిన మాలలు ఏం చేశారు? ఆంధ్ర మాలలు పోయి కోర్టుకు పోయారు. ఇవి చిన్న కేసులో పోయింది ఎవరు? ఆంధ్ర మాలలు. ఈ సమస్య ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ ఈదుమూడి గ్రామం, అదే ఇక్కడ ఉంది, అది ఆంధ్రాలో ఉంది. సో కాబట్టి ఈ సమస్య అక్కడిది, తెలంగాణది కాదు. తర్వాత రెండో విషయం, ఎప్పుడైతే 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అంతకంటే ముందే మద్రాస్ ప్రెసిడెన్సీలోనే వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు. ఎవరు? దళితులు. అక్కడ మాలలైనా మాదిగలైనా
ఒక 100 ఏళ్ల క్రితమే ఐఏఎస్లు అయినారు, 100 ఏళ్ల క్రితం. ఓకే. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది కదా. ఈరోజు మీరు గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్లు చూడండి, దానకిషోరు ఆంధ్రమాల, రాహుల్ బోజ్జా ఆంధ్రమాల, ఇట్లా 60 మంది ఐఏఎస్లు సీనియర్ మోస్ట్ క్యాబినెట్ ర్యాంకులో అంటే సిఎస్ ర్యాంకులో ఉన్నారు. వాళ్ళంతా ఆంధ్రమాలలో అండి. ఒక తెలంగాణ మాదిగా చూపెట్టండి అలా, ఒక సర్వే సత్యనారాయణ బిడ్డ తప్ప. అంటే ఇప్పుడు తెలంగాణలో ఐఏఎస్లు అయినటువంటి ఎవరు కూడా అందరూ కూడా వెనకబడ్డారు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కనీసం దగ్గర 50 కోట్లు 100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా వెనకబడ్డట్టేనా? ఇంకా ఇప్పుడు కూడా వెనకబడ్డారని చెప్పట్లేదు. ఎవరికి ఉన్నాయి? ఐఏఎస్లకు ఉన్నాయి. మా తెలంగాణలో ఐఏఎస్లు చూపెడతాం ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో తెలుసు అసలు లేరు. నువ్వు పోతే కాదు, నేను ఒక ప్రొఫెసర్ చెప్తున్నాను. నేను మా వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయింది ఒకటే ఇద్దరు పేర్లతో సహా చెప్తాను నేను. మాదిగల్లో ఎవరు లేరు. నాలా మాదిగలు అంటే ఆంధ్రాలో ఉన్నారండి. మళ్ళా నేను చెప్పేది ఆంధ్రాలో గురించి. ఆంధ్రాలో ఉన్నారు, నీకు డజన్ల కొద్ది ఉన్నారు ఆంధ్రాలు. తెలంగాణ లేరు, ఉన్నారా ఇద్దరు. చెప్తున్నా, 100% చెప్తున్నా. సిగ్నేచర్ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. రామ్ లక్ష్మణ్ అంటే ఆయన ఒక ఆయన మాదిగ అయినా అయిండు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అయ్యిండు. ఇద్దరు వాళ్ళిద్దరే మాదిగలు అయ్యారు. మాల నుండి ఒక్కరు కాలే. మాలల నుండి తెలంగాణ మాల నుండి ఒక్కరు కాలే. 11 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఏది తెలంగాణ వచ్చి. ఇప్పటికైనా కావాలి కదా. ఇప్పటికీ మీరు ఒకరిద్దరు తప్ప మాల మాదిగలు లేరు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పటికి. ఈ రోజు వరకు కూడా నేనేమంటున్నాడు, ఒక ఇద్దరే ఉన్నారు. ఒక ఐపీఎస్ బాలస్వామి ఉన్నట్టున్నాడు, ఒక ఐఏఎస్ ఉన్నట్టున్నాడు, ఒక ఇద్దరు ముగ్గురే, అంతకంటే ఎక్కువ లేదు. కానీ మీరు ఆంధ్ర మాలలు కానీ ఆంధ్ర మాదిగలను కానీ ఉప కులాలను కానీ ఒక కాకి మాధవరావు ఫ్యామిలీలో దాదాపుగా 11 మంది దాకా ఉన్నారండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు వీళ్ళు కలిపితే మరి ఒక్క ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు. ఆంధ్ర నుండి వచ్చిన కాకి మాధవరావు ఫ్యామిలీలో ఒక కృష్ణప్రసాద్ నినాక మొన్న దాకా ఇక్కడ మాకు. అంటే ఇప్పుడు వర్గీకరణ జరిగితే మీ దళితులు కూడా మీ మాలలు కూడా మొత్తం డజన్ల కొద్ది ఐఏఎస్లు అవుతారంటారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారంటారా? ఏమంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం తెలంగాణ వాళ్ళకు కూడా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో లోకల్ కోట అక్కడ ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రం కోట ఆ రాష్ట్రం కోట ఉంటుంది. ఆ రాష్ట్ర కోటాలో మాకు వస్తాయి అవకాశం. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ కోటాలో వాళ్ళకు వస్తాయి, మా తెలంగాణ కోటాలో మాకు వస్తాయి. కాబట్టి మాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. కానీ ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఆంధ్రలో కొట్టేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా స్థాయిలో ఎదగలేదు. ఎదగడానికి ఇప్పుడిప్పుడే మొదలైంది. ఎందుకంటే మాకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ లాగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇక్కడ లేదు. క్రైస్తవ మిషనరీలు కూడా పెద్దగా లేవు. 56 తర్వాత వచ్చినాయి ఇక్కడికి. అంతకుముందు ఓన్లీ ఉర్దూ మీడియమే ఇక్కడ. అంతకుముందు మాదిగలంతా కూడా తోళ్ళ పరిశ్రమలో పనిచేసారు, లేదా చెప్పులు కుట్టుకున్నాం. మాలలకు వృత్తి లేదు. వాళ్ళు ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు, లేదంటే ఎలోలుగా ఉన్నారు. అంటే నీరడిగాన్లు అని ఇట్లా ఉంటుంది పోస్టులు. అట్లాంటి పోస్టులలో ఉండి వాళ్ళు చిన్నగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉద్యోగాలలో పంపించుకున్నారు. మేమేంటంటే మాకు కులవృత్తి ఉంది కాబట్టి మేము ఆ కులవృత్తిలోనే ఉండిపోయినాము. ఎక్కువ చదువుకు ప్రియారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మాకు వృత్తి ఉంది. రోజు చెప్పు కొట్టుకుంటే మాకు పైసలు వస్తేనే తిన్నాం. మాలలు కానీ మాలల ఉపకులాలు కానీ ఇప్పటికీ కూడా కులవృత్తి అసలు కొంతమందికి అయితే అది గుర్తే ఉండదు. ఇంకా మాలల ఉపకులాల్లో అసలు వాళ్ళు అసలు లేరు దాంట్లో. కొన్ని కులాలే కనిపిస్తలేవు దాంట్లో. మీరు 57 ఉపకులాలు ఏంటో 2 కలిపితే మాలా మాది కలిపితే 59 అని చెప్తా ఉన్నారు. 59 ఇప్పుడు అసలు కనీసం చూపించాలంటే అసలు ఎవరున్నారని ఎందుకు లేరండి? మీరు ఒక్కసారి సిగ్నేచర్ స్టూడియో పట్టుకొని తెలంగాణ జిల్లాలో ఉండి పోతే మీకు కనపడతారు. ఒక్క దగ్గరే ఉండరు వాళ్ళు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు. ఇప్పుడు మహబూబ్నగర్ పోండి, మీరు 57 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా చెప్తాను నేను. 57 కులాలు కూడా చూపిస్తారు. 100%. మహబూబ్నగర్లో నీకు 100% ఉంటారు 57 కులాల వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళకి ఎవరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు. వాళ్ళ ఆర్డీఓ దగ్గరికి పోవాలి. వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఆల్రెడీ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, దొంగ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కదా. దొంగ సర్టిఫికేట్ ఎందుకు? వాళ్ళు మాలమాదిగలేనండి, వాళ్ళు ఎస్సీలేనండి. వాళ్ళు దొంగ సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళు దొంగ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంటరానితనం ఉందండి. ఇప్పటికీ వాళ్ళు శివభక్తులు. మా ఆరాధ్య దైవం శివుడు. ఎవరికి? మా దళితులకి. ఆది హిందువులం మేము. ఈ దేశం మాది. మరి ఎందుకు 80% క్రిస్టియన్స్ ఉన్నారు? ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని గుళ్ళోకి రానిలేదు కాబట్టి. మీరు మమ్మల్ని అంటరానులుగా చూసారు కాబట్టి అటుపోయింది వాళ్ళు. లేకపోతే తప్పు మీరు చేశారు కదా, తప్పు మీరు చేసి శిక్ష మాకేస్తున్నారు. ఇప్పుడు గుళ్ళోకి రానిస్తే వాడు అల్లకెందుకు పోతాడండి? నువ్వు నీ దేవాలయాలకు రానిస్తే వాడు అందరి కింద పోతాడు. నువ్వు రానియకపోతే నన్ను పోయిండు కదా. వాళ్ళు ఆహ్వానించారు, వాళ్ళకి పోయిండు. నువ్వు ఇప్పుడు ఆహ్వానించి ఎందుకు రారు? 100% వస్తారు. ఇప్పుడు నేను అంటున్నా, మేము అన్ని శివాలయాలు అన్నీ ఆక్రమించేస్తాం. మేము
నేను చెప్తున్నా మా దళితులకు ఇస్తున్నా. పోతారా? 100% పోతాం. ఎందుకు పోం? మా దేవాలయాలు అవి. ఇవాళ మేము దాంట్లో అర్చకత్వం చేయాలి, మా వాళ్ళు చేయాలి దాంట్లో అర్చకత్వము. ఇవాళ మా గుళ్ళను మేము ఎందుకు దూరం చేసుకుంటాం? మీరు మమ్మల్ని దూరం చేస్తే కదా మేము దూరం అయింది. అరే ఈ దేశం మాది భయ్, మేము ఈ దేశంలో ఇంకా ఎందుకు అంటరాని వాళ్ళు ఉండాలి? మేము అసలు కులం రద్దు చేయమంటున్నాను నేను మోడీకి. నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను, మొత్తం కులాలను రద్దు చేయండి, ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వండి, పేదవాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మా ధర్మం ఆది హిందూ ధర్మం ప్రకారంగా ఈ దేశంలో మా ధర్మాన్ని మేము ఇప్పుడు మీరు అన్నారు కదా మాకు కూడా అర్చన చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. అది అసలు మిగతా కులాలకు లేదు, అది ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రమే మేము ఒక సిద్ధాంతం ప్రకారం అట్లా ఎందుకు ఉండాలంటున్నా? బ్రాహ్మణులకు ఎందుకు ఉండాలి? వాళ్ళు విదేశీయులు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఈ దేశంలో కాదు. అరే ఈ దేశం వాడు కానికి బ్రాహ్మణులకి ఎందుకు ఇంత అర్చకత్వం? ఈ దేశంలో పుట్టిన మాకెందుకు ఇవ్వవు అర్చకత్వము? మా శివాలయాల్లో మా దేవుడు, మా సాంప్రదాయము. మీరు ఒకసారి గూగుల్లో కొట్టి సెర్చ్ చేయండి, శివుడు దళితుల దేవుడు. ఇవాళ ఇంత పెద్ద కుంభమేళ జరుగుతుందా? కుంభమేళ ఒక బాపనడు వచ్చిపోయి అక్కడ ఉంటాడా? కోట్లాది మంది వస్తారా డైలీ. ఒక్క బాపన పూజారి పోయి అక్కడ పూజ చేయడు. ఎందుకు చేయడు? అది దళిత దేవుడు కాబట్టి. శివుడు ఆ వచ్చేటోళ్ళంతా నాగా సాధువులు, వాళ్ళంతా శివుని భక్తులు, అంతా కూడా శివుడు దళితుల దేవుడు అని చెప్పేసి వాళ్ళు ముట్టుకోరు, ఆ గుళ్ళలో పోరు. ఇవాళ శివాలయంలో బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయరు? ఇవాళ మీరు వెళ్ళండి వేములవాడ మొదటి పూజారి మా మాదిగ మొదటి పూజారి అక్కడ, అవునా? మరి మా మొదటి పూజారి వేములవాడలో ఉంటే అక్కడ ముస్లిమ్స్, అక్కడ దర్గా ఉంటుంది, గుళ్ళోనే దర్గా ఉంటుంది. మేము ముస్లింలను దూరం చేసుకుంటలేము. మా దగ్గరికి ముస్లిమ్స్ కూడా వస్తారు ఆ శివాలయాల్లోకి. మా మాదిగలు పూజారులుగా ఉంటారు, మొదటి పూజారులుగా ఉంటారు. ఆడ క్రిస్టియన్స్ కూడా పోతారు 100% పోతారు, పోవాలి. ఇప్పుడు కూడా పూజారే. నేనేమంటున్నా, మా వాళ్ళు పూజారులు ఆడ. ఇవాళ మా వాళ్ళు పూజారులుగా ఉండదని ఆక్రమించిన బ్రాహ్మణులు ఆడంటారు. మేము అసలు యాక్చువల్ పూజారులం అక్కడ. మా బ్రాహ్మణులకు ఏం అవసరం అండి? ఆడకొచ్చి కబ్జా చేసిండ్రు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ మేము ఆది హిందువులుగా ఉన్న వాళ్ళని అంటరాని వాళ్ళుగా చేసింది మీరు. మమ్మల్ని గుళ్ళోకి రానియంది మీరు, మమ్మల్ని బల్లోకి రానియంది మీరు. అందుకే మేము ఇస్లాంలో పోయినాం, అందుకే మేము క్రైస్తవ మతంలోకి పోయినాం. లేకపోతే మాకేం అవసరం అండి? ఈ దేశంలో మా మతం మేము స్థాపించిన మతము బౌద్ధంలో ఇలా అంబేద్కర్ ఎందుకు పోయిందండి? ఈ దేశంలో పుట్టిన మతం కాబట్టి అంబేద్కర్ ఈ దేశ భారతీయుడు కాబట్టి, ఈ దేశం అంటే గౌరవం ఉంది కాబట్టి బౌద్ధంలోకి వెళ్ళిండు ఆయన. కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది, తప్పేం లేదు. ఆయన క్రిస్టియానిటీకో ఇస్లాంకో పోలేదు. ఇవాళ మేమెందుకు కూడా మేము మా శైవంలోకి మేము ఎందుకు పోమండి? మేము ఎందుకు పోము? మాకు అలో లేకపోతే, అలో ఉంటే మేము ఎందుకు పోము? కాబట్టి ఇవాళ ఏమంటున్నానంటే నేను, ఈ దేశం మాది, ఈ దేశం మొత్తం భూమిపుత్రులం మేము, ఈ దేశ నిర్మాతలు మేము, ఇప్పటికీ నిర్మిస్తున్నాం మేము, ఇప్పటికీ పాయకాలు కడుతున్నది మేమే, రోడ్డు ఊడుస్తున్నది మేమే, ఇప్పటికీ బంగ్లాలు కడుతున్నది మేమే, ఈ దేశాన్ని నవనిర్మాతలం మేమే. మా బాబాసాహెబ్ అంబేద్కరే కదా ఈ రాజ్యాంగం రాసింది. ఆయన కూడా మీకు అంటరానోడే, ఇంకా అంటరానోడే మీకు. ఏందండి ప్రపంచ జ్ఞాని ఆయన. అంటే అగ్రకులాల మీద అలిగి మీరు మత మార్పిడి చేసుకున్నారు అంతేనా? అలిగి కాదు, వాళ్ళు రానియకపోతే, వాళ్ళు రమ్మంటే పోయినాం. రాజ్యాంగం ప్రకారం కొట్లాడవచ్చు కదా. రాజ్యాంగం ప్రకారం అప్పుడు ఎందుకు కొట్లాడలేదు? ఎవరు? రాజ్యాంగం మీరు చర్చలు చదవండి, రాజ్యాంగం చదవండి. మీరు ఒకసారి చదివితే తెలుస్తుంది మీకు. అంబేద్కరు కొట్లాడిండ్రు. దళిత క్రైస్తవులకు కూడా ఇవ్వండి, దళిత ముస్లింలకు కూడా ఇవ్వండి రిజర్వేషన్లు. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఇవాళ హిందూ మతము అంటరాని వాళ్ళకి చేస్తేనే వాళ్ళు అలా పోయినని చెప్పి అంబేద్కర్ వాదించిండండి. మీరు రాజ్యాంగ నిర్మాణ సభను చదవండి ఒకసారి, తెలుస్తుంది. మా వాళ్ళు ఇవాళ ఎందుకు పోతారండి? నాకు అర్థం కాలే. మీరు అంటరాని వాళ్ళుగా మమ్మల్ని ఎట్లా చూస్తారండి? ప్రపంచంలో ఎక్కడైనా అంటరానితనం ఉందండి? బ్లాక్ అండ్ వైట్లో కూడా అంటరానితనం లేదు. నేను ప్రపంచ దేశాలు, చాలా దేశాలు తిరిగాను, ప్రపంచ సదస్సులు నేను పాల్గొన్నాను. అంటరానితనం లేదు. బ్లాక్ అండ్ వైట్ మధ్యలో పెళ్ళిళ్ళు లేవు, కానీ అంటరాని పెళ్ళిళ్ళు ఉన్నాయి. వాళ్ళు తిండి ఉన్నది, కానీ ఓసారి కలర్ కాబట్టి చేసుకోరు. కానీ అన్టచబిలిటీ లేదు, తక్కువ ఎక్కువ ఉంది. తెల్లవాడు ఎక్కువ అని, నల్లవాడు తక్కువనే ఉంది, కానీ ముట్టుకుంటే నేరం అనేది లేదు అక్కడ. అరే నువ్వు మురికి పందినిగా ముట్టుకుంటే నీకు నేరం కాదు. ఏమి బురదలో పందిని ముట్టుకుంటావు, నువ్వు తోట మానవుని ముట్టుకోవా? అది నేరమా? మరి అట్లాంటి దుర్మార్గాన్ని సహిస్తారా ఈ దేశం, ఈ మానవ సమాజం సహించాలనా? అట్లాంటి మనధర్మాన్ని, అట్లాంటి ఆర్ఎస్ఎస్ విధానాలని, అట్లాంటి బీజేపీ విధానాలని మేము సమర్థించాలనా? మా అన్న సమర్థిస్తే మేము సమర్థించాలనా? మేము ఎట్టి పరిస్థితుల్లో సమర్థించే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా మరణించానని బౌద్ధంలో పోయాడు. ఎందుకు పోయాడండి? ఇంకా మీ గురించి ఇంకో టాక్ ఏంటంటే సార్, అంటే గాలి వినోద్ కుమార్ గారు ఆయననే ఒక అంబేద్కర్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా వచ్చేసి అసలు ఒక మాట మిమ్మల్ని అడగాలంటే, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అంబేద్కరిస్ట్ అంటే ఎవరు? అంబేద్కరిస్ట్ అంటే ఎవరంటే ది లా ఆఫ్ ఎడిషన్, అంటే కలిసేవాళ్ళు.
కలిపేవాళ్ళు అందరినీ, మానవులంతా సమానమని, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ సమానంగా ఉంచేవాడే అంబేద్కరిస్ట్. ఎవరైతే విడిగొట్టాలని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా మనుషుల మధ్య అంటరానితనాన్ని క్రియేట్ చేసేసి వాళ్ళే బ్రాహ్మణిస్టులు. అంబేద్కరిస్టులు ఎప్పుడు కూడా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉంటారు. లా ఆఫ్ డివిజన్ అది, లా ఆఫ్ ఎడిషన్ ఇది. మేము కలపాలి, ప్రేమగా ఉండాలి, మేము మానవులంతా సమానమే, ప్రపంచంలో ఉన్న మానవులందరూ సమానమే. ఇప్పుడు మీకు మీరే అంబేద్కర్ అంటే నేనే అంబేద్కర్ అన్నట్టు ఫీల్ అవుతారు? నేను అట్లా కాదు అసలే. నేను ఎట్లా అవుతాను? బయట టాక్ వచ్చింది. ఎవరో అనుకుంటే నాకేంటండి, నేను అంబేద్కర్ శిష్యుని. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి నా వంతుగా ఒక 5 పైసల మందమైనా చేయాలనుకుంటా. ఓకే. అందుకే నేను అంబేద్కర్ లాగానే డ్రెస్ వేసుకుంటా, సూట్ వేసుకుంటా, బూట్ వేసుకుంటా, అంబేద్కర్ లాగానే అద్దాలు పెట్టుకుంటా. నేను తప్పెట్లయితుంది? ఓకే. తప్పు కాదు కదా. అంబేద్కర్ అనుచరులుగా మేము దేశంలో ఈ భారతదేశంలో కొన్ని లక్షల మంది సోటు బూట్ వేసుకుంటున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళంతా కూడా అంబేద్కరిస్టులుగా ఉంటాం మేము. అంతే, మేము అంబేద్కర్తో సమానం కాదు, కాలేం కూడా, కాబోము కూడా. అది మా 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 వర్గాల నుండి మా విముక్తి ప్రదాత, ఈ భారతదేశ నవనిర్మాత, ఈ భారత రాజ్యాంగ నిర్మాత, అందరికీ పురుషులకు, స్త్రీలకు, అన్ని వర్గాలకు సమానమైన హక్కులు ఇచ్చిన ఒక మహా విప్లవ నేత ఆయనతో మేము ఎట్లా సమానమవుతామండి? ఎట్టి పరిస్థితుల్లో కాదు అది. ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయడంలో మా వంతు మాత్రం మేము బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ అట్లా మార్చుకుంటామండి. ఇప్పుడు ఒక సినిమా యాక్టరు పేరు ఏమింది, మన కృష్ణ కొడుకు పేరు ఏం పేరు? కృష్ణ కొడుకు పేరు అండి. సినిమా యాక్టర్ కృష్ణ కొడుకు పేరు ఏదో ఉంటుంది, మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబులకే బోల్డ్ అంత మంది పొరగాలందరూ నేను మహేష్ బాబు అని అంటారు. అదొక అనుకరణ, అవునా కదా? మహేష్ బాబులు గారు కదా. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్లో అనుకరణ ఇది. ఆయనలాగా బట్టలు వేసుకోవడం, ఆయనలాగా ఆలోచన విధానం చేయడం, ఆయనలాగా దేశ విదేశాల్లో పోయి చదువు చెప్పడం, ఆయనలాగా ఈ దేశానికి గ్లామిస్టర్ కావాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా అనుకరణ మాత్రమే, అంబేద్కర్ కాదు, యాజ్ ఇట్ ఈస్ కాదు. సరే సార్, ఇప్పుడు మొన్న రీసెంట్గా అయితే మేధావుల సమావేశం అయితే జరిగింది వర్గీకరణ గురించి. మరి ఆ సమావేశంలో మరి ఏం చర్చించారు, మరి అది ఎంతవరకు వచ్చింది వర్గీకరణ విషయంలో? ఆ సమావేశంలో 98% తెలంగాణ మాలలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. ఒక 2 ఆంధ్ర మాలలు పార్టిసిపేట్ అయ్యిండ్రు, వాళ్ళు వ్యతిరేకించారు. ఓకేనా? సో కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, మేము తెలంగాణ మాలలుగా అందరం మేము వర్గీకరణకు అనుకూలము, కాకపోతే మమ్మల్ని ఇట్లా తిట్టద్దు, మిమ్మల్ని మనవాదులు అనద్దు, దొబ్బి ఏదైనా ఉంటే లెక్కల మీద చూపెట్టండి. ఎట్లాగూ ఏకసభ్య కమిషన్ వేశారు, ఆ కమిషన్ లెక్కలు తీసింది, కాబట్టి ఆ లెక్కలు రేపు బయటకు వచ్చేదాకా మీరు ఆగండి. ఓకే. ఆగితే ఎవరు దొబ్బి తిన్నారో ఆ దొబ్బి తిన్న వాళ్ళకు ఎవరైతే ఎక్కువ తింటే వాళ్ళకు తక్కువ చేయండి అవకాశాలు. మేము ఖచ్చితంగా ఒకవేళ మేము బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి, మాకు అవకాశాలు తగ్గియండి అని. ఒకవేళ మాదిగలు ఎక్కువ తింటే మరి మీరు కూడా ఉపకులాలకు ఇవ్వాలి అవకాశాలు అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత ఎట్లయితే ఈ క్రిమిలేయర్ అంశం ఏదైతే ఉందో అది చట్టబద్ధత కాదు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ నిర్మాణ సభ కూడా ఒప్పుకోలేదు. కాబట్టి క్రిమిలేయర్ అంశము దీంట్లో చేరిస్తే అది చాలా ఇబ్బంది అయితే చట్టం చేయలేరు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం క్రిమిలేయర్ పెట్టినా అది మళ్ళీ కోర్టులో పోతే కొట్టుడు పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 9 మంది జడ్జిల తీర్పు ఉంది దానికి సంబంధించి క్రిమిలేయర్ చెల్లదు అని. బీసీలకే చెల్లదని చెప్పింది ఎవరు? ఇంద్రశాని కేసులో తీసుకొచ్చి బీసీలకు కూడా పెట్టారు. ఇప్పుడు రేపు ఎస్సీలకు కూడా పెట్టాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే, మాకు 2 లక్షల పరిమితి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8 లక్షల పరిమితి ఎందుకు? మేము అంతకంటే ఎక్కువ సంపాదించినామా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంటే అగ్రవర్ణ పేదల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాం. మేము దళితులు మాకు ఎక్కువ ఇన్కమ్ ఉందా, మాకు ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయా? వాళ్ళకి 8 లక్షల పరిమితి పెట్టి మాకు 2 లక్షల పరిమితి ఎందుకు పెట్టండి మీరు? ఇదేం న్యాయం అండి? ఇప్పుడు అగ్రకుల పేదలు తెలంగాణలో ఎంతమంది ఉన్నారండి? 2% ఉన్నారు. నువ్వు 10% అనుభవిస్తున్నారు. ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో 32% వాళ్ళే అనుభవిస్తున్నారు, ఈ 10% వాళ్ళే అనుభవిస్తున్నారు. అంటే 42%. వాళ్ళు ఉన్నది 7% జనాభా, 42% వాళ్ళకు వాటా వస్తే మేము 93% ఉంటే మొత్తం మాకు 49.5% వాటా. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు ఆ సమావేశంలో మీరు ఎమోషనల్ అయినటువంటి సంఘటన ఏంటి సార్? మీరు చాలా ప్రధానంగా ఎందుకు ఎమోషనల్ అంటే, మాకు ఇప్పటికీ ఇల్లు ఇస్తలేరు కులం పేరు చెప్తే. ఇప్పటికీ మేము అంటరానితనాన్ని అనుభవిస్తున్నాము, మా డిపార్ట్మెంట్లో అనుభవించినాము, యూనివర్సిటీలో 20 ఏళ్ళు అనుభవించినాము, తర్వాత బయటకు వచ్చి ఏదో ఛానల్ పెట్టుకొని ఒక ఆఫీస్ పెట్టుకుందామంటే అనుభవించినాము. ఇవాళ నేనే కాదు, నా ఒక్కంది కాదు సమస్య, ఇదంతా కోట్లాది మంది అంటరాని కులాల సమస్య ఇది. ఇంకా అంటరానితనము రాజ్యాంగం నిర్మూలించినా కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఎమోషన్ అయ్యి మనకు మనం కొట్టుకాడుకోవాలి. అంటరాని కులాలు మనకు మనం తిట్టుకోవడం ఏంది? ఈ దేశాన్ని మనం పరిపాలిస్తున్నామా? ఈ రాష్ట్రాలను మనం పరిపాలిస్తున్నామా? పాలకుడు కదా ఇవాళ పరిష్కారం చేయాల్సిన సమస్య మనకుంటే, మన మధ్యలో సమస్య ఉంటే నువ్వు నిందించాల్సింది వారిని, పాలకుని.
ఇప్పటికి 30 ఏళ్ళుగా 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు నింపలే. మాకు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నింపలే. మాకు భూమిలో వాటా ఇవ్వలే, 3 ఎకరాలు ఇస్తానో ఇవ్వలేదు. మాకు ఇవాళ ఇండస్ట్రీలో వాటా ఇవ్వలే, ఫార్మా రంగంలో వాటా ఇవ్వలే, సినిమా ఇండస్ట్రీలో వాటా ఇవ్వలే, అన్ని రంగాల్లో మాకు వాటా ఇవ్వలేదు. మాకు 30 ఏళ్ళల్లో మేము ఇదే పంచాయతీ. అరే ఇది కేవలము చదువుకున్న 5% విద్యావంతుల సమస్య వర్గీకరణ, 95% పేదలు మధ్యతరగతి దళితుల సమస్య ఎప్పుడు పరిష్కారం కావాలి? ఆఫ్టర్ ఆల్ 5% వాళ్ళ కోసం 30 ఏళ్ళు కొట్లాడుకుంటే మీరు ఓవరాల్గా పాలకుడు వల్లనే ఇట్లా జరుగుతుందని అంటున్నారా? మొత్తం కూడా రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అంతే? నేను రాజకీయ కుట్రలు అనేకంటే పాలకుడికి చిత్తశుద్ధి లేదంటున్నా. దీంట్లో రాజకీయ కుట్రలు ఉండొచ్చు కాక. అంటే ఏ విధంగా ఉంటాయని మీరు ఉంటే ఇదే నేను చెప్తున్నా కదా, విభజించు పాలించు. నువ్వు 370 రద్దు చేసినావు, నువ్వు అయోధ్య సమస్యను పరిష్కరించినావు, మా సమస్యలు ఎందుకు పార్లమెంట్లో పరిష్కరించలేదు అంటున్నాను. నేను సూటి ప్రశ్న వేస్తున్నా ప్రధానమంత్రి గారికి, నేను సూటి ప్రశ్న వేస్తున్నా. మా సమస్యను మీరు ఎందుకు మేము మనుషులం కదా, మేము ఎన్ని వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని అనుభవిస్తున్నాం. మా జాతి